హాయ్ ఆల్. సో చాలా రోజులకి ఇంత బాగా రెడీ అయ్యాను. లుక్ బాగుంది కదా, కానీ ఫేస్ మీద అంత ఇన్ఫ్లమేషన్, బాడీ కూడా ఏం చేయండి ఉంది. మళ్ళీ రెడీ చేసినప్పుడు సో నా డ్రెస్, ఈ డ్రెస్ చూసి ఎంతమందికి నా దగ్గర కూడా ఉంది అనిపిస్తుంది. చాలామంది దగ్గర అనిపిస్తుంది బయటికి వెళ్తే ఈ డ్రెస్. బై ద వే, ఈరోజు నాకు స్వీట్ తినాలనిపిస్తుంది. సో మీ ఇంట్లో కందగడ్డ ఉంటే మీకు ఈజీగా ఎలా స్వీట్ చేసుకోవాలి షేర్ చేస్తాను. చూద్దామా, పదండి. సో ముందుగా కందగడ్డని బాగా కడిగి ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టినంటే తక్కువ వాటర్లో కందగడ్డలు పెట్టి, కందగడ్డ అంటుంది తెలంగాణ సైడ్ అయితే. సో దీన్ని మేము మూత పెట్టేసి సిమ్లో 20 నిమిషాలు చేసేసుకోండి. మంచిగా ఉడితే కొంచెం సాల్ట్ వేయండి. సో దీన్ని పీల్ చేసేయండి. సో ఉన్న పొట్ట అంతా తీసేసాక మీకు ఎవరి మీద కోపం ఉంటే ఆ కసి అంతా దీని మీద తీసేయండి. నేనైతే స్టైల్గా స్పూన్తో మ్యాష్ చేద్దాం అనుకున్నా, బట్ మనం ఆ టైప్ కాదు. కసాబిసా చేయితో మ్యాష్ చేయడమే. సో ఇలా మ్యాష్ చేసుకున్నామా, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇంట్లో ఉన్న వేడిగా, మీకు స్వీట్ వేడిగా ఇష్టం అంటే 7 పాలు వేసేసుకోండి. మీకు చల్లగా ఇష్టం ఉంటే చల్లటి పాలు కూడా వేసుకోవచ్చు. సో తగినంత షుగర్ వేసుకోండి. షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ వేసుకోండి, లేకపోతే బెల్లం వేసుకోండి, మీ ఇష్టం. సో నాకు కావాల్సిన షుగర్ వేసుకున్నాను. ఆ తర్వాత చల్లగా ఉన్న చిల్డ్ పాలు ఫ్రిడ్జ్ నుండి తీసి వేశాను. సో ఇది ఎలా అంటే కమ్మగా ఉంటుంది, తిన్న కొద్దీ లోనికి పోతానే ఉంటుంది. ఎవరికైతే ఈ దుంప నచ్చదో వాళ్ళకు నచ్చిద్ది. ఇలా ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మెమొరీ. చిన్నప్పుడు మా మమ్మీ ఇలాగే ఇచ్చేది. శివరాత్రి అప్పుడు డాడీ తీసుకొచ్చేవారు, దాన్ని ఇలా తినేవాళ్ళం. అసలు ఎంత బాగుందో, అమృతం. మీరు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.